ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నల్గొండ జిల్లా దామర్చల మండలం కొట్రపూలు గ్రామంలో అన్నదాతల అవగాహన కార్యక్రమం కల్పించి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యాంత్రిక వ్యవసాయంలో రైతులు ఎక్కువ దిగుబడి కోసం యూరియాను అధికంగా వాడడం వలన అనేక అనార్థాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించాలని సూచించారు. అంతేకాకుండా రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడి, అనేక ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధా రామలింగయ్య యాదవ్, ఉప సర్పంచ్ తాళపల్లి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు నామిరెడ్డి మఠారెడ్డి, కోడలి ప్రభాకర్, పరంగి సురేష్ తో పాటు వ్యవసాయ అధికారులు, గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి 6 బుల్లెట్ పాయింట్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అవి మనకి కాంప్లెక్స్ బోర్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా వాటిని మనం ఆవిష్కరిస్తున్నాం. ఒకసారి వాటిని చూసి అంటే మనకి ఎసిడిటీ అనేది పెరిగే అవకాశం ఉంది. సో దాంతో మనకి మైక్రోబ్స్, మన సూక్ష్మజీవులు ఏదైతే సాయిల్లో ఉంటాయో అవి కూడా మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి వాటర్ పొల్యూషన్ తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ నాచు లాంటిది ఏర్పడి లోపల ఉన్న వాటర్లో ఉన్న జీవచరాలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్లో మనకి నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, ఇంకోటి మనకి అమ్మోనియం రిలీజ్ అయ్యి మనకి ఎయిర్లో కూడా పొల్యూషన్ జరిగి వాతావరణ కాలుష్యం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం యూరియాని మనం సిఫార్సు చేసిన మేరకు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మనది ఈ వరి ప్రాంతంలో కాబట్టి, వరి పండించే ప్రాంతం కాబట్టి వరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ చౌడు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. చూడండి, ప్రతి సంవత్సరం కూడా చౌడు అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం యూరియాని మనం కరెక్ట్ యూజ్ చేయకపోతే చౌడు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీడలు మనం ఎప్పుడైతే చూడాలి, యూరియా వేసినప్పుడు ఆకు యొక్క మందం తగ్గిపోతుంది, జలసరి తగ్గిపోయి మెత్తగా అయిపోయి పీడలు వచ్చే అవకాశం ఉంటుంది. రసం దించే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తీపిగానే వస్తుంది అన్నమాట. అదేవిధంగా మనం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గాలి దుమ్ములు వేసినా కూడా పంట ఎందుకు పడిపోతుందంటే పిలకలు బాగా వస్తాయి, కానీ పిలకలకి ప్రాణికలు రాదు, కాండంలో అది రాదు. ఎందుకంటే మీకు ప్రాణికలు వచ్చేదంతా కూడా పిలకలు వేసుకోవడం చేసి పిలకల వరకు ఆగిపోతుంది. ఇంకా నీకు మొక్క ఎండునిచ్చే మొక్క రాదు. దాంతో కూడా చిన్న గాడి దుమ్మారంటే మనకి పంట పడిపోయే అవకాశం ఉంటుంది. అదొక మెయిన్ ప్రాబ్లం. అదేవిధంగా యూరియాను కూడా సరైన క్రమంలో వాడుకోవాలి. ముఖ్యంగా మన వరి పంటలో చూస్తున్నాం 3 కాలికలు, స్వల్పకాలిక రకాలు అంటారు, మధ్యకాలిక అంటారు, దీర్ఘకాలిక అంటే 100 రోజుల కాలపరిమితి ఉంటుంది, 35 ఉంటుంది, 150 ఉంటుంది. సో 100 రోజుల కాలపరిమితి తీసుకున్నప్పుడు 3 దఫాలు మాత్రమే యూరియా వేసుకోవాలి. అది కూడా మనకి 90 కిలోల యూరియాని 3 దఫాల కంటే మనం ఆఖరి డౌన్ ఒకసారి వేసుకుంటాం. నెక్స్ట్ పిలకలేషన్ దశ అంటే 20 నుంచి 25 రోజుల మధ్య ఒకసారి, చిరుకొక దశ అంటే 50 నుంచి 60 రోజులకు ఒకసారి. సో ఈ 3 దశల్లోనే మనం యూరియాని క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే మనం చిరుకొక దశ యూరియా వేసుకోవడం కొంచెం ఉపయోగం వస్తూ ఉంటుంది. ఎందుకంటే చిరుకొక దశ తర్వాత ఏదైనా మనకి గ్రోత్ అనేది అవసరం ఉంటుంది.